నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. ఇంకా గింత ఘోరమా? ఇంకా దానం నాగేందర్ గారు వచ్చారు కదా అంటే ఇంకా చెప్తారు. దానం నాగేందర్ మా పార్టీకి వెళ్ళి పోటీ చేసేయడానికి కూడా చెప్పనీకి లేదు. ఆయన అడుగురు, ఆయన చెప్తారు. అయితే ఇప్పుడు ఆయన ఏడున్నాడు మరి? ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో తిరుగుతుండు దానం నాగేందర్? ఏ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు? మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నువ్వు ఎంపీగా పోటీ చేయడానికి టికెట్ ఇస్తావా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చెప్పు. ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు చెప్ప. ఈ మాటలు చూసి నవ్వుకుంటారు జనం. నవ్వుకుంటలేవు అశోకన్నను? మా అశోకన్న కూడా నవ్వుకుంటుండు. ఏందా ఎక్కడ బాధల్లా అని చెప్పి అందరు నవ్వుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి నవ్వుతుండు, బల కూడా నవ్వుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మన ఇంటే దానం నాగేందర్ అంత ఓపెన్గా పార్టీ మారిండు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్కి వెళ్ళి. కార్తిక్ అన్న రమ్మని చెప్పు ఒక 2 నిమిషాలన్న. కార్తిక్ అన్న కూడా దీనిపైన చెప్తారు, ఒక్కసారి రమ్మను. ఏం చెప్తాడో విన్నూరు. దానం నాగేందర్ అడిగితే దానం నాగేందర్ చెప్తారట. రేవంత్ అన్న దానం నాగేందర్ ఎక్కడున్నాడో కూడా చెప్పలేకపోతున్నాడు. నవ్వుతుండు రేవంత్ అల్లా అంటే ఏం చెప్పాలి? నవ్వుతుర్రు రేవంత్ అలా మాట్లాడుతున్న మాటలు చూసి. ఏ స్వేచ్ఛగా నడిచిన ఎన్నికలు, అద్భుతంగా నడిచిన ఎన్నికలు అనేటటువంటి మాటలు చూస్తుంటే జనాలు నవ్వుకుంటారు. అన్నకేమైందని. ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా నడిచిందో సమాజానికి అయితే తెలుసు కదా. నల్గొండలో జరిగిన ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది లీడర్లు డబ్బులు వంచడము, తర్వాత ప్రలోభాలకు గురి చేయడం, ఎమ్మెల్యేలు జనాలను తిట్టడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చూసినాం కదా. స్వేచ్ఛగా జరిగింది ఎన్నిక అని చెప్పడం ఎందుకు? ఇట్లుంటుంది అన్నట్టు కథ.